హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టైల్ మక్కగారెలు, అదేనండి చిట్టిగారెలు అంటారు కదా, వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా సూపర్ స్మూతీగా అలాగే క్రిస్పీగా కూడా ఏ విధంగా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనం ఈ మక్కగారెల కోసం అయితే ఇలాంటి కార్న్ తీసుకోవాలి. ఇది మరీ స్వీట్ కార్న్ కాదు, అలాగని ముదిరిన కార్న్ అయితే కాదు. సో ఇలాంటి కార్న్ తీసుకొని మనం ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలు, ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చీలు తీసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే తీసుకోవాలి. మనకు ఈ చక్కెర వేయడం వల్ల మనకి మక్క గారెలు అనేటివి చాలా బాగుస్తాయి. చక్కెర వేయకుండా అస్సలు బాగుండవు. సో ఈ పదార్థాలన్నింటినీ మనం మక్కలలో వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఈ పచ్చిమిర్చీలను ఈ విధంగా చిన్న చిన్నగా విరుచుకొని అయితే కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చక్కెరని, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఒక గరిటెతో అన్నీ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు మిక్సీ చేసుకున్నప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ కార్న్ మిశ్రమం అంతా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఎక్కువగా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనకు మిక్సీ జార్ బ్లెండ్ అవ్వనప్పుడు లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ అయితే. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు, షుగర్ సరిగా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి, ఇది మనం మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇది చిన్న చిన్న బాల్స్, అంటే మీకు ఏ సైజులో కావాలో అంత సైజు ఈ మిశ్రమం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ కవర్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలోకి ఒక హోల్ లాగా పెట్టాలి. అప్పుడు మనకు వడలాగా వస్తుంది. పెద్దగా కావాలంటే ఈ సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మనం ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన నల్లగా అయిపోతాయి, పైన తొందరగా ఫ్రై అవుతాయి, లోపల మెత్తగా ఉండిపోతుంది. సో మనకి ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి రొటేట్ చేసుకోవాలి. వెంటనే ఆయిల్లో వేయగానే మాత్రం ఇవి టర్న్ చేయొద్దు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వడల్లాగా. ఇవి మరీ ఎక్కువగా లావుగా కూడా వేయొద్దు, లోపల పిండి పిండిగా ఉంటుంది. సో ఈ సైజులో అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఇంకా మనం ఫ్రై అయిపోయాయి కాబట్టి తీసేయాలి. ఇవి మరీ మెత్తగా ఉండవు, మరీ క్రిస్పీగా ఉండవు, మీడియంగా ఉంటాయి. చూడండి చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఆయిల్ని కొంచెం ఈ విధంగా అయితే నేను ఒకేసారి కవర్ పైన ఎక్కువ బాల్స్ని వడల్లాగా ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న బాల్ తీసుకొని ఒకసారి ప్రెస్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి చిన్న చిన్న గారెల్లాగా వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. స్నాక్స్గా కానీ మనం పిల్లలకి పెట్టొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న గారెలుగా చేసుకున్న వీటిని ఒకేసారి ఆయిల్లో వేసేసుకుంటే సూపర్గా చిట్టిగారెలు అయితే మనకు రెడీ అయిపోతాయి. వీటిని నేను కొద్దిగా క్రిస్పీగా తీస్తున్నాను. చూడండి కొంచెం కలర్ అనేది ఈ విధంగా ఉంది.
చూసేశారు కదా, ఎంతో రుచికరమైన మక్కగారెలను ఎలా తయారు చేసుకోవాలో. సో ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఈ మక్కగారెలను మీరు కూడా ట్రై చేయండి. ఇవి టీ టైం స్నాక్స్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇందులో షుగర్ అయితే తప్పకుండా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దానివల్లనే ఇవి చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఈ విధంగా మనకు పొంగుతాయి. ఇంకా మనం ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదు, మనం ఎలాంటి కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి న్యాచురల్గా కార్న్ ఈ కలర్లోకి వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇదేమో క్రిస్పీ గార. మనం కొంచెం మెత్తగా కావాలంటే ఆ విధంగా, కొద్ది క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ మక్కగారెలు చూసేశారు కదా. ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఒక లైక్ చేశారంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే అండి, ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.